హాయ్ అండి, అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. నేనైతే 3 గంటలకు లేచానండి. ఇంట్లో పని చేసుకొని మళ్ళీ మీకు తెలియదే ఉంది, పిల్లల క్యారేజీలు ఉంటాయి కదా, ఆ క్యారేజీల పని ఉందని త్వరగా వచ్చేసాను పుట్ట దగ్గరికి. వచ్చి ఇంకా అక్కడ పుట్ట పక్కనే పెద్ద శివలింగం, నందీశ్వరుల వారి మందిరం లాగా ఉంటుంది. అక్కడ పూజించుకొని, అంటే నేను మందిరం అని ఎందుకన్నానంటే ధ్వజస్తంభం ఉంటే గుడి, లేకుంటే మందిరం అని ఒకసారి ఎవరో చెప్పారు, అందుకని అలా అన్నాను. ఇక్కడ ఆడవాళ్ళం అందరం కూర్చొని 360 ఒత్తులు వెలిగించుకున్నాము. అక్కడి నుంచి క్యూ చాలా చిన్నది అండి, ఎక్కువ ఉంటుందని నేను కంగారుగా వచ్చాను. కానీ అక్కడ ఏమంత లేదు. ఈరోజు మా వారు కూడా వచ్చారు, తెలిసిన వాళ్ళు కనిపించి బాగా పలకరించారు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇంకా పుట్టలో పాలు పోసాము. కానీ ఇదివరకు చాలా పెద్ద పుట్ట ఉండేది, ఇప్పుడు అంత పుట్ట లేదు, చిన్నది. చుట్టూ కర్రకాలు పెట్టి అన్ని ఏర్పాట్లు చేశారు. కొంచెం అక్కడ పూజారులు ప్రశాంతంగా పాలు పోసుకొని ఇచ్చారు మమ్మల్ని. అంత క్రితం అయితే పదండి అట్లా వచ్చేవాళ్ళు. ఈరోజు జనం లేనందువల్ల త్వరగా మమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయలేదు. చిన్నగానే పాలన్నీ ఇచ్చి కాసేపు కూర్చున్నాం. ఆ తర్వాత ప్రసాదాలు అక్కడ పులిహోర, చక్కెర కేసరి పెట్టారు. మా బాబు నేను చెరువులు తీసుకొని తిన్నాము. అందరూ ప్రసాదాలు చేసిన తర్వాత వచ్చామండి. మీ అందరికి కూడా నాగుల చవితి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ ఆల్.